హాయ్ అండి సతీష్. ఈ ఎపిసోడ్లో హైలైట్స్ 2 టాస్క్లు అయ్యాయి కదా, ఎవరు ఎట్లా ఆడారో చెప్పుకుంటూ. అట్లాగే సాటర్డే ఎపిసోడ్ హైలైట్స్లు ఏంటంటే, మాధురికి ఎవిక్షన్ స్పెషల్ పవర్ ఇచ్చారు కదా, ఆరుగురి కారు పవర్. అందులో ఆవిడకి ఇచ్చిన పవర్ వేస్ట్ అని చెప్పి ఆడియన్స్ ఎక్కువ మంది చెప్పారంట. మరి ఆ పవర్ ఉంచుతారా, పీకేస్తారా? ఆవిడకి అసలు ఆ పవర్ అవసరమా లేదా? మీరు కూడా ఏమనిపించింది, మీరు కూడా మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఆ ఎవిక్షన్ స్టాప్ చేసే పవర్ ఆవిడ దగ్గర ఉందన్నప్పటి నుంచి ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉన్నారు చాలామంది, చాలా రకాలుగా ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకు అసలు మాధురికి అది ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఫస్ట్ అయితే మెసేజ్ పెట్టండి. అట్లాగే కొన్ని వీడియోలు కూడా ప్లే చేసి ఈ మాధురి, రమ్య, కళ్యాణ్ గురించి మొన్న కాలు కింద తొక్కేస్తానట్టుగా ఆవిడ చేతులు వేస్తున్నాడని చెప్పాను కదా, ఆ వీడియో గురించి కూడా చూపించి క్లాస్ స్పీకర్ అంటే నాగార్జున గారు. అట్లాగే మెయిన్ నోటి దురద తగ్గించుకోవాలి, బాగా రఫ్గా ఆ వాయిస్తో, ఆ టోన్తో అంత గట్టిగా అరిసి చెప్తే ఎట్లా అని చేసి మాధురికి కోటింగ్ అయితే పడిందంట. అట్లాగే రమ్యకు కూడా కొన్ని అవన్నీ ఉన్నాయి. వీకెండ్ ఎపిసోడ్లో రేపు చూడబోతున్నాం, శనివారం ఎపిసోడ్లో. శనివారం నాకు తెలిసినంత వరకు ఎలిమినేషన్ సేవింగ్ అయితే ఉండదు, ఎవరిని కూడా సేవ్ చేయరు. ఉన్న ఆరుగురిని కూడా నెక్స్ట్ డేకే పెడతారు కనుక ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి, అవన్నీ మనం మాట్లాడుకుందాం. ఇక ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే నిజంగా ఇవి ఎట్లా అయిపోయిందంటే, వీళ్ళిద్దరికీ ఆ వంట కుకింగ్ బ్యాచ్లో ఉండే తనూజాకి, అట్లాగే బౌల్స్ క్లీనింగ్ దగ్గర ఉండే రీతు చౌదరికి తల పోటు, ఇద్దరితో టార్చర్, ఇద్దరిది గొంతు పెద్దది. ఎవరిద్దరు? మాధురి అండ్ ఆయేష. ఎలా అల్లాడిపోతున్నారంటే మామూలు టార్చర్ కాదు బాబీ. వంట దగ్గరేమో మాధురి, క్లీనింగ్ దగ్గరేమో ఆయేష, ఇక్కడికి తనుజ, అక్కడికి ఆవిడ. దెబ్బతో ఇద్దరు కూడా ఈ అరుపులు, ఈ టార్చర్ భరించలేక బాత్రూమ్కి పారిపోతామని బాత్రూమ్కి అయితే డిమాండ్ పెరిగిపోయింది. ఈ సీజన్లో సీనియర్ మోస్ట్ వెజల్స్ క్లీనర్ రీతు కూడా, బాబోయ్ నాకు ఈ వెజల్స్ వద్దు, ఈ డిపార్ట్మెంట్ వద్దు, నాకు విముక్తి కలిగించండి, కొత్త కెప్టెన్ వచ్చి నాకు ఈ టార్చర్ నుంచి నాకు బాత్రూంలో పడేయండి అని మాదిరిగా ఆవిడ. అట్లాగే ఈ సీజన్ ఫస్ట్ చెఫ్, కుకింగ్ హెడ్ తనుజ కూడా, నాకు ఈ కుకింగ్ వద్దు. ఇద్దరు మాత్రం అల్లాడిపోయారు. ఇద్దరు దెబ్బకి అక్కడ దుప్పటి కప్పుకొని, బెడ్షీట్ కప్పుకొని అక్కడే ఉంటాను తప్ప వీళ్ళిద్దరు ఉండే దరిదాపులు కూడా రామని చెబుతున్నారు. ఎందుకంటే ఆ ఆయాష కావాలని కెలికేస్తుంది రీతునే. అసలు ఆవిడ గిన్నెలు దోమడానికి వచ్చిందా, రీతుని దోమడానికి వచ్చిందా అర్థం కావట్లే. డీమోన్ వచ్చి ఏమైనా సర్ది చెప్పబోతే అర్థమైంది లేరా, నీ లైఫ్ అయిపోయింది లేరా, నువ్వు నీ పిల్ల కోసం నువ్వు వచ్చేస్తావు లేరా, దూరిపోతావు లేరా అని ఇంకేమంటాడు. ఏదో అడుగుదాం, సర్ది చెప్దామన్నా సరే అయిపోయిందిరా, నువ్వు ఇందుకోసం వచ్చి నాకు అర్థమైందని అరుపులతో అదరగొడుస్తుంటే భయపడి బెంబెలెత్తి పారిపోతున్నా. బేసిక్గా రీతుకి పెద్ద వయసు అంటే ఆవిడకంటే పెద్ద వయసుతో మొత్తానికి చుక్కలు చూపించేస్తుంది ఈ అమ్మాయి ఆయేష. కావాలని కెలికేస్తుంది, కావాలని రెచ్చగొట్టేస్తుంది, అర్థమవుతుంది. అట్లాగే మాధురి, బానిసొద్దు పాడు వద్దని అంత చెప్పుకొని వచ్చిన ఆవిడ బానిసనే ఫస్ట్ టార్గెట్ చేసి పోక్ చేశాను. నాన్న అన్నారు. ఎందుకోసం వచ్చారా, నేను బానిస కోసం రాలా, నేను గేమ్ కోసం వచ్చానంటే ఇలా చప్పట్లు కొట్టుకుంటూ మరి రకరకాల విన్యాసాలు ప్రదర్శించిన ఆవిడ ఈరోజు చూసారా ఎంత వేగంగా నిండా వారం రోజులు కూడా కాదు అప్పుడే రమ్యతో నేను హట్టు, నువ్వు నా హార్టు, నీకు నాకు బాండు, మన ఇద్దరితో ఒక ట్రెండ్ అని మాదిరిగా ఆవిడ కూడా ఇప్పుడు ట్రై చేస్తుంది. చూసారు ఆవిడ కోసం ఎంత వేగంగా. అందుకే అంటారు బిగ్ బాస్ అసలు ఏదైతే చెబుతాం అది తిరిగి వచ్చేస్తుంది. సో ఆచితూచి మాట్లాడాలని. సో మొత్తానికి ఆవిడ అట్లా. అలాగే ఇక్కడ ఇద్దరు కెప్టెన్ల కోసం టీమ్స్ ఫామ్ చేయాలన్నప్పుడు కూడా ఆవిడకి సెగ అర్థమైంది. పైగా ఆవిడని ఎవరు ఏమీ అనలే, జస్ట్ బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారం స్ట్రాంగ్ ప్లేయర్స్ని చూస్ చేసుకోవాలి. పార్ట్నర్ కూడా ఇంపార్టెంట్ కనుక, ఇద్దరు కెప్టెన్స్ కనుక మీరు ఒక్కలే స్ట్రాంగ్ ఉంటున్నట్టు కుదరదు కనుక, సో మీ పార్ట్నర్ కూడా గట్టిగా ఉండాలని చెప్పిన తర్వాత ఎవరైనా ఏం కోరుకుంటారు, ఆవిడకి చేతికి ప్రాబ్లం ఉంది, కట్టుకొని ఉంది. సో అలాంటప్పుడు ఎవరైనా ఆవిడకంటే పైకి మెయిన్ అన్నింటికంటే సరే ఆవిడ ఫిజికల్గా ఆడదా, ఎంత ఎఫెక్ట్ పెడుతుంది అని ఎవరు ఆలోచించట్లా. నోటికి భయపడిపోతున్నారు. బాబు ఈవిడితో ఎలా, మన వల్ల కాదు, ప్రస్తుతానికి వాళ్ళ పాత వాళ్ళందరినీ టార్గెట్ చేసినా రేపు పొద్దున్న మన వరకు వచ్చేసరికి మనల్ని కూడా ఇలాగే అరుస్తుందని, మీద పడి కరిసేటట్టే మాట్లాడుతుందని హడలిపోతా ఉన్నారు. అందుకు చూజ్ చేసుకునేదానికి వెనకం చేశారు. బట్ ఆవిడ ఏంటంటే నిన్న సుమన్ శెట్టిని కాదన్నారు, ఇప్పుడు ఎందుకు అన్నారు, నిన్న సుమన్ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారంటే, అక్కడ గౌరవ్ కూడా ఈ అమ్మాయికి మొహమ్మద్ చెప్పారు మాధురికి, మీకు చేయబోలేదు, నేను గెలవాలనుకుంటాను, నేను కెప్టెన్ అవ్వాలనుకుంటున్నా, సో నాకు స్ట్రాంగ్ ప్లేయర్ ఉండాలని కోరుకుంటాను, తప్పేముంది అని లెక్క. ఈవిడలాగా మరి నోరెత్తితే నోటి మీద అన్నట్టు కూడా వాళ్ళు చెప్పలే. వాళ్ళు గెలవాలనుకుంటున్న దానికి ఏ పార్ట్నర్తో ఉంటే బెటర్ అని అనుకున్నారు తప్ప, ఈవిడ కలబడిపోయినట్టుగా ఎటకారంగా యారగెన్సీతో అతి అయితే చేయలేదు కదా వాళ్ళు. ఇలా చెబితేనే ఆవిడ అంత హర్ట్ అయిపోతే, కేవలం మేము గెలుపు కోసమే మా పార్ట్నర్ని చూస్ చేసుకుంటున్నాం, బెటర్గా ఆడేవాళ్ళని అనుకుంటున్న దానికి అంత ఫీల్ అయిపోతే, మరి ఈవిడ ఆట తీరు, ఆ మాట తీరు ఎంత రఫ్గా ఉంటుంది, ఎలా పడితే అలా మాట్లాడేసి కలబడిపోతూ మీదపడి కొడతానని మాదిరిగా రెచ్చిపోతూ ఉంటే మరి వాళ్ళు ఎంత హర్ట్ అవుతారో ఇప్పుడు ముందు అర్థమవుతూ ఉంటుంది. ఇంకా జస్ట్ 1 వీక్ కూడా కాలేదు కదా, ఈ వీకెండ్ కోటింగ్తో మొత్తం కొంతవరకు సర్దుబాటు అవుతుంది అని అనుకుందాం. అట్లాగే సాయి కూడా క్లారిటీ ఉంది, నేను రమ్య నేను 100% ఆడతా, ఆ అమ్మాయి కూడా అట్లాగే జీల్
ఫీల్ కనిపిస్తుంది. సో నేను గెలవాలనుకుంటూ గట్టి పార్ట్నర్ని తీసుకుంటే 50% నేను ఆల్రెడీ గెలిచేసినట్టే. మీరేంది నాకు సుమన్ శెట్టిని తెచ్చి బలవంతంగా రుద్దాలంటారు? నేను సుమన్ శెట్టిని గెలిపించాలని కాదు కదా, నేను గెలవాలని అంతే కదా, సెల్ఫిష్గా చూడాలి కదా. అట్లాగే సుమన్ శెట్టి కూడా గౌరవ్తో నాకు వద్దు అంటే మళ్ళీ ఆయాషనే సెట్ చేసింది ఆ టీంని. గౌరవ్ నువ్వు కోఆర్డినేట్ చేసుకుని ఆడండి అని చెప్పి మళ్ళీ లాస్ట్కి ఆవిడే వచ్చి వీళ్ళతో కూడా మరి అందరూ కలిపి మాధురిని వదిలేస్తే ఎట్లా, సరే నేను ఆడతానని చెప్పి ఇలా టీంలు అయితే ఫైనల్గా ఫామ్ అయ్యా. ఆయాష నేను ఎవరితోనైనా పర్వాలా, ఎవరైనా నాకు ఒక స్ట్రాంగ్గా వీకెండ్ లేకుండా అయింది. బట్ ఆవిడ ఎఫర్ట్స్ అయితే అక్కడ పెట్టింది, 100% పెట్టింది. దురదృష్టమైన అనుకోవాలి ఆవిడది, ఓడిపోయింది దానికి. టీముల ఫామ్ విషయంలో కూడా ఆయాష కూడా ఒక స్పోర్టివ్ పీరియడ్తో మంచి కోఆర్డినేషన్తో వెళ్ళింది. సాయి శ్రీనివాస్ అంతా బాగానే ఉంది. కాకపోతే మాధురి మరి ఊరికే ఎక్కువ హట్ అయిపోయిందో అనిపించింది. అందుకే అక్కడ రమ్యతో నేను హట్ అయ్యాను, నేను బొంగమూతి పెట్టాను, నువ్వు నా దోస్త్ అనుకున్నాను, వాళ్ళు ఎలాంటి సపోర్టే ఇన్ని రోజులు కోరుకున్నది. మరి ఈవిడేమి ఇప్పుడు రమ్య సపోర్ట్ దొరకకపోతే ఆ బాండ్ నాకు నిన్నే ట్రస్ట్ అవన్నీ ఫీల్ అయిపోతూ ఉంది కదా. అలాగే మాధురి ఆ సాయి శ్రీనివాస్ డబల్ గేమ్ ఏముంది అక్కడ, ఆయన బెస్ట్ అనుకునే వాళ్ళు చూజ్ చేసుకున్నాడు తప్ప. మరి ఈవిడ కూడా రమ్యతో ఎందుకని ఒక వైబ్ సెట్ అయింది, ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అనే కదా అనుకుంటుంది. నిన్న మరి ఈవిడ కూడా వీక్ వెళ్తేనే ఆడదామా, ఎలా ఆడదామని చెప్పి ఈరోజు తనని పక్కన పెట్టేసాను ఫీల్ అయిపోతూ ఉంది కదా. నెక్స్ట్ వన్ ఏంటంటే మాధురి గౌరవ్ వద్దని చెప్పేశాడంటే ఆయన క్లియర్గా చెప్పాడు, నేను ఫస్ట్ అవ్వాలి కెప్టెన్ అందుకోసం అని చెప్పేసి. రమ్యత్ పిచ్చోడు వాడు అవ్వాలని లేదు, ముఖం మీద ఇలాగే ఎలా పడితే అలాగే పిచ్చోడు గిచ్చోడు. అఫ్కోర్స్ ఇక్కడ వేరే ఇంటెన్షన్ కాకపోయినా ఆ మాటలు అనేటప్పుడు ఆలోచించుకోవాలి. ఈవిడ ఎట్లాగైతే గెలవాలని కోసమే సాయికి నాకు వైబ్ సెట్ అయింది అనుకుంటే ఆయన కూడా ఏమో సుమన్ శెట్టితో అయితే ఓడిపోతామేమో, మాధురితో అయితే ఓడిపోతామని భయపడలో తప్పేమని ఉందా. అట్లాగే ఇక సంజన వీళ్ళందరూ ఐస్ క్రీమ్ దొంగతనాలు బాగా తిండి కోసం పాప నిజంగా అల్లాడిపోతున్నారు. ఎప్పుడూ లేని ఈ సీజన్లో చూస్తే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు బిగ్ బాస్ అనిపిస్తూ ఉంది. నచ్చినట్టుగా ఇచ్చేవాడు గత సీజన్లో, విచ్చలవిడిగా ఇచ్చేవాడు. అలాంటిది ఈరోజు చూస్తే ఎట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఆ లాస్ట్లో చూశారు కదా, దివ్య, రీతు చౌదరి, అట్టగే తనూజ వాళ్ళందరూ ఐస్ క్రీమ్ దొంగతనంగా తెచ్చుకుని ఒక స్పూన్ చేతుల్లో పట్టుకుంటే బౌల్ చల్లదానికి తిమ్మిరి లేకపోతూ ఉండి నోట్లో గబుక్కున వేసుకుంటే తినలేక పొల్లంతా జీవన్ లాగేసి అలా కల్లలో అయిపోతూ ఉన్నారు. తినాలని ఆశ కోరిక పూర్తిగా ఫుడ్ ఎలా చేయకపోతే ఆ ఉన్నదంతా సర్దుకుపోయేవాళ్ళు. కళ్ళ ముందు అన్ని రకాల పంచభక్ష పరమాన్నాలు వాళ్ళకి కనిపిస్తుంటే వాళ్ళు తినలేక ఎక్కువైపోయి అక్కడెక్కడ పెట్టుకుంటుంటే వీళ్ళు కళ్ళ ముందు కనిపిస్తూ నోరు ఊరుతూ ఉంటే ఎలా కంట్రోల్ చేసుకుంటారు పాపం. ఈ పండగ సందర్భంగా ఫుల్గా వీళ్ళకు కూడా పంచభక్ష పరమాణాలను పెట్టిస్తే తనివి దగ్గర కడుపు నిండా తినేస్తే ఒక 4 రోజులైనా ఆ తర్వాత మళ్ళీ గేమ్ కంటిన్యూ చేయొచ్చు. మరి అంత ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సిందే అనిపిస్తుంది నాకైతే. మరి మీకు కూడా అట్లాగే అనిపిస్తే లైవ్లో చూస్తే నిజంగా కొద్దిగా బాధ అనిపిస్తుంది. అయ్యో పాపం ఎంతసేపు ఎన్ని రోజులు ఉంటారు అలా కంట్రోల్ చేసుకొని. ఏ సీజన్లో లేదు, ఈ సీజన్లోనే ఫుడ్ విషయంలో ఎక్కువగా వాళ్ళైతే పాపం ఇబ్బంది పడతా ఉన్నారు. నాకైతే అట్లా అనిపించింది. మీకు కూడా అట్లాగా అనిపిస్తే ఖచ్చితంగా ఒక మెసేజ్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే ఫైనల్లీ ఆయేషా మాధురి ఒక టీం కదా, గౌరవ్ అండ్ సుమన్ మరో టీం కదా, రమ్య శ్రీనివాస్ ఇంకో టీం కదా. ఈ టాస్క్ చాలా ఇంట్రెస్ట్గా భలే క్యూరియాసిటీతో డిజైన్ చేశాడు కదా, ఇంట్రెస్ట్గా. ఈ అప్డేట్ కూడా ఫస్ట్ మన ఛానల్లోనే చెప్పాం కదా, ఆ శవపేటికలు ఈ శ్మశానం టైప్లో కాన్సెప్ట్ అని బాగా పెట్టినాడు. అది ఆ క్యాఫిన్లో వాకిటాకు, టార్చ్ లైట్, క్లూ ఉంటాయంట. ఈ బయట గార్డెన్ ఏరియాలో వాకిటాకు సరైనది గుర్తించుకొని వాళ్ళు ఆ కోడ్ డీకోడ్ చేసుకుని పర్ఫెక్ట్గా క్యాచ్ చేసుకుని ఆ కోడ్ ఏదైతే చెప్తారో డీకోడ్ కదా, ఆ కోడ్ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళి ఇక్కడ ఓపెన్ చేసి మళ్ళీ సరైన కోడ్ ఎంటర్ చేసి రిలీజ్ చేయాలి. చాలా బాగుంది, అది ఇంట్రెస్ట్గా ఉంది. ఆ కోడ్స్ కూడా డేంజర్స్, స్టార్స్, సింగిల్ స్టార్, డబుల్ స్టార్, త్రిబుల్ స్టార్, అండర్లైన్స్, నెంబర్స్ ఇలా రకరకాలుగా పెట్టాడు కన్ఫ్యూజ్ అవ్వడానికి, గందరగోళానికి. పాప అమ్మాయి అయితే ఆయేష చాలా స్పీడ్గా అన్ని దశల్లో కూడా ఫస్ట్ ఆవిడ డామినేషన్. ఫస్ట్ వాకిటాకి తీసుకుంది, అక్కడికి వెళ్ళి కీ తీసుకుంది, బాక్స్ ఓపెన్ చేసింది, లోపలికి పరిగెత్తుకుంటూ పోయింది, మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ పరిగెత్తి కింద మీద పడిపోయాయి. రియల్లీ బ్యాడ్ లక్. ఐ సైట్ వల్ల పోయింది అని చెప్పి నాకు కన్ను వల్ల పోయింది, నాకు కనబడట్లేదు, నేనే ఫస్ట్ వచ్చిన టపా 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 కొట్టుకుంటూ అందరూ ఆశ్చర్యం ఇదేంటి పిల్ల అని చెప్పేసి. ఇంత బోల్డ్ అమ్మాయి ఆడవడం ఏంటని. ఆ తర్వాత కొంతసేపు బాత్రూమ్ కూడా వెళ్ళిపోయి బాధ అంతా దించేసుకుని ఏడ్చేసుకుని తర్వాత వచ్చేసి నా క్లాప్స్ కొట్టని మళ్ళీ యాక్టివ్ అయింది. కానీ ఆవిడేంటంటే బేసిక్గా అంటుంది నా హైపరో, నేను చాలా టెంపరో, నన్ను భరించలేరు తట్టుకోలేరు అని అలాగే ఉంది. ఏదైనా సరే దడాదడ్ మొహం మీదే దాపరకాలు ముసుగుల గుద్దులాటలు, ఆటైనా మాటైనా పాటైనా దేనికైనా పటాఫట్ అన్నట్టు ఉంది ఆవిడ బ్యాడ్ లక్. సాయి శ్రీనివాస్ పాప ఆయన సెకండ్ ప్లేస్లో వచ్చాను, కానీ అప్పటికి ఆయేషా వాళ్ళది ఒకసారి ఫస్ట్ ఛాన్స్ మిస్ అయినప్పుడు వీళ్ళకైనా అవకాశం వస్తుంటే అక్కడ మరి కీ కోడ్ ఓపెన్ చేస్తే ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడు. లాస్ట్కి తడబడుతూ వెళ్ళినా సరే గౌరవ్ అండ్ సుమన్ శెట్టి నిజంగా అదృష్టం కూడా కలిసి వచ్చింది అనుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళు వెళ్ళడం వల్ల బాక్స్ దగ్గర కూడా తడబడాల్సిన పరిస్థితి లేకపోయా. వాళ్ళిద్దరూ ఒక్కొక్క బాక్స్ దగ్గర ఉండేసరికి ఈ బాక్సే మనోడదని అర్థం చేసుకొని
టగటగా ఆడుకుంటూ మొత్తానికి వాళ్ళకైతే కాలం కలిసి వచ్చిందని కూడా అనుకోవచ్చు. అదృష్టం అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది. ఆ మాధురి కూడా ఏడ్చేస్తుంది 2 సార్లు బాక్స్ కొట్ట. ఆ పిల్ల కనిపెట్టేసింది, కోడి తీసుకుంది, తన మిస్టేక్ లేదు, ఏం చేస్తాం సైట్ అంటే నిజంగా పాపం అది బ్యాడ్ లక్. ఆవిడ ఆయేష విషయంలో మాత్రం రియల్లీ బ్యాడ్. అలాగే ఈ సుమన్ అండ్ గౌరీ కెప్టెన్గా నిఖిల్ ఛాలెంజ్ చేయాలని మంచి పని చేశాడు. అక్కడ గౌరవ్ కూడా చాలా మంచి డెసిషన్, అందరూ అప్రిషియేట్ చేసినట్టుగా అది మంచిదే. ఇప్పుడు ఎందుకంటే 2 రకాలుగా ఆలోచించాడు. సుమన్ ఏంటి శక్తి మేర ఆ బాల్ టాస్క్లు ఆడాడు, రెండోది ఆయన చూస్తే జాలి వేస్తుంది. ఇంకేంటి ఆయనతో ఎలా ఛాలెంజ్ చేసి ఆయన ఓడించేస్తాను, థ్యాంక్స్ బ్రదర్ మంచి పని చేస్తావు బ్రదర్ అన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయనతో ఆడితే ఏం మజా వస్తుంది, ఇతనికి గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అరే సుమన్ శెట్టితో టాస్క్ ఆడి గెలిచేసి దానికి ఛాలెంజ్ ఎందుకు, అసలు ఛాలెంజ్ అనే అనిపించుకోదు కదా, మంచిగా తీసుకున్నాడు. అటుగా గౌరవ్ కూడా చాలా స్పోర్టివ్గానే అక్కడ మాట్లాడుతున్నాడు. చూసారు, మంచి పని చేసావు, నన్నే చూజ్ చేసుకుని ఆయన కూడా అయ్యో నన్ను ఛాలెంజ్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు నీతో గెలుస్తానా ఓడుతున్నాను భయపడకుండా, అదే ఆ సుమన్ శెట్టితో చేస్తుంటే నేను డైరెక్ట్ కెప్టెన్ అయిపోయేవాడిని కదా అని కూడా అలా కూడా ఆలోచించకుండా మంచి పని చేసుకుని అప్రిషియేట్ చేస్తే ఇద్దరు కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుని ఆడారు. ఇక్కడ వాళ్ళకు కూడా ఒక రకంగా ఎవరికి సపోర్ట్ చేయాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి, ఎందుకంటే ఇద్దరు ఒకే మాదిరిగా ఒక డిగ్నిఫైడ్గా రిజర్వ్డ్గా ఒక పాజిటివ్ వైబ్తో అట్లా ఉంటున్నారు కనుక ఇద్దరు ప్రయత్నం బాగుంది. ఇక్కడ గౌరవ్కి సపోర్ట్ చేద్దామంటే పాప ఆయన అప్పుడే కెప్టెన్ అయ్యాడు, కష్టపడి ఆడి సాధించుకొని వచ్చాడు, ఆయన పక్కన పెట్టేసి నిఖిల్కి చేద్దామంటే కొంతమందికి బాధగా ఉంటుంది. పాపం ఆయన ఏం తప్పు చేశాడు, ఆయనతో నెగిటివ్ లేదు. పోనీ నిఖిల్కి చేద్దామంటే ఆయన కూడా సెల్ఫిష్గా ఆలోచించుంటే సుమన్నే తీసుకునేవాడు కదా, బట్ అట్టా కాకుండా స్పోర్టివ్గా తీసుకున్నాడు కనుక ఆయన ఇద్దరు కూడా నా దృష్టిలో అయితే ఇద్దరు ఆడియన్స్ మనసులు గెలిచారు, గౌరవ్ అండ్ అట్టగా నిఖిల్ అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అట్లాగే అనిపిస్తే ఆ టాస్క్ కూడా బాగా ఆడారు కనుక ఆ టాస్క్లో జరిగిన ప్రాసెస్ గురించి అక్కడ మాట్లాడదాం. మీకేమనిపించిందో వీళ్ళిద్దరిలో కూడా మెసేజ్ అయితే పెట్టండి, ఆ సపోర్ట్ అయితే. ఇక సుమన్ ఆనందం చూడాలి. అధ్యక్ష ప్రమాణం చేసి ఈ సీజన్లో అంత గట్టిగా అంత సంతోషంతో ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఒక్కోసారి అయ్యో జాలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో మరి అంత గట్టిగా గొంతు ఎత్తడం ఇదే అనుకుంటా అధ్యక్ష అంటూ ఆనందాన్ని అయితే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక వాళ్ళ భయం చూడాలి, ఐస్ క్రీమ్ల గురించి భయపడతా నామినేట్ చేసేస్తుంది అనుకుంటూనే ఆ చల్లదనం అంటూనే వేసుకొని కనీసం వీకెండ్ అని మంచిగా ఐస్ క్రీమ్లు అంత ఫుడ్ పెట్టేస్తే బాగుంటుంది నాకు అనిపించింది. అట్టగా అలా ఆ టాస్క్లో ఫన్ గురించి నైట్ అంతా ముచ్చట్లు పెడతారు కదా, కోఆర్డినేషన్ ఎట్లా జరిగింది ఏంటి దాని గురించి. అటుగా ఇక్కడ కళ్యాణ్ ఆయాష మాత్రం అసలు ఎలా అంటే చెప్పాల్సినవన్నీ అస్సలు ఫిల్టర్ 1% కూడా లేదు ఈ పిల్లకి. ఆయన ఏదో ల్యాండరీ మ్యాను, నువ్వే లేదు సీజన్ మొత్తం వాషింగ్ మ్యాను ఉతుకుడు మ్యాను, మీ గ్రూపు మీరు ఏమైనా చేసుకోండి అంటే ఇక్కడ కొంతమందికి హెల్ప్ అవసరం అవుతుంది కంటే ఇదేం ప్యాంపరింగ్ ప్లేస్ కాదు, ఇది కష్టపడాలి, ఏమైనా చేయండి చచ్చిపోండి నా పనులు చేయండి అని అడగను, ప్యాంపరింగ్ కోసం రాలేదు అంటూనే చెప్పాల్సినవన్నీ చెప్పుతూనే దెప్పు పొడుస్తూనే మనం ఎవరు చెప్పడానికి ఇది మనకు అవసరమా. శ్రీనివాస్ అంటది కదా, మీ గ్యాంగ్ మీరు తోపు, బిగ్ బాస్ అంటే టాస్క్ ఒకటే అనుకుంటున్నారు, అదే మీ ప్రాబ్లం. అయినా నాకెందుకులే అమ్మ చెప్పాల్సినవన్నీ చెప్పేస్తుంది, ఇరుగు పొరుగు ఆడాలి చూడు దెప్ప పొడచాల్సినవన్నీ అనేసి అనాల్సినవన్నీ అనేసి అయినా నాకెందుకులే అమ్మ అన్నట్టుగా అనాల్సినవన్నీ అనేసి మీది బిస్కెట్ అయిపోయింది, మీ గ్యాంగ్ మీ తోపు, బిగ్ బాస్ అంటే ఒక్క టాస్క్ అనుకుంటున్నారు, ఇంకా చాలా ఉంటాయి, అయినా నాకెందుకులే ఆల్రెడీ ఇప్పటికే ఎడ్యుకేట్ చేశాను అంటున్నారు, మీ గేమ్ మీ ఇష్టం, మీ సావు మీరు సావండి అని చెప్పేస్తుంది. ఆయనకేం అర్థం కావట్లే, అసలే ఈ ఆయేష ఏంటో అర్థం కావట్లే. కళ్ళల్లో సాఫ్ట్గా కనిపిస్తుంది, మాటల్లో హార్ష్గా కనిపిస్తూ ఉంది, యాక్టివిటీస్ చూస్తే హైప్రో టెంపరో, అసలు ఈ పిల్లలు ఏంటి ఒక పజిల్లాగా ఉంది ఆ భరణికి, మిగతా అందరికీ ఈ ఆయేష ఏంటి ఏ టైప్ ఏ నేచర్, సాఫ్టా హార్డా, ఓవర్ థింకింగా లేకపోతే చిల్ బ్రో టైపా, అసలు ఏంటో అర్థం కాని గందరగోళం అన్నీ చెబుతుంది. మీరు ఒక్క టాస్క్లు అనుకుంటున్నారు కదా, మీ సాగు మీరు చేస్తారులే, మీరు బిస్కెట్ అయిపోయారులే, మీకు అర్థం కావట్లే, ఒక్క టాస్క్లు అనుకున్నారు బిగ్ బాస్ అంటే మరి ఇంకేంటి అంటే ఏదో అయ్యిందా డ్యామేజ్ అయిపోయిందా అని వాళ్ళని ఒక డైలమాలో పడేసి సరే మీ ఇష్టం మీకు నచ్చినట్టు ఆడుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది కదా. అట్లాగే అంటే టాస్కులు ఒకటే కాదు బాబు, ప్రతిదీ మీ యాక్టివిటీస్ ఈ ప్యాంపరింగ్లు ఈ కేరింగ్లు ఇవన్నీ తగ్గించుకుంటే పులిహోర కలపడాలో ఎవరి ఆట వాళ్ళు ఆడండి, ఇండివిజువల్గా ఆడండి, టాస్కులు గెలిచాము ఓడడం అనేది మ్యాటర్ కాదు. ఓవరాల్గా మీ బిహేవియర్ ఆ సిచ్యువేషన్స్లో ఎవరితో ఎట్లా ఉన్నారు ఈ ఫేవరిజంలు ప్యాంపరింగ్లు అవన్నీ దెబ్బ కొట్టేస్తే జాగ్రత్తగా ఆల్రెడీ అవన్నీ నేను చెప్పకూడదు, నాకేం అవసరం అవి గుర్తుపెట్టుకోండి అని లెక్క ఒక చెప్పినట్టు చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకా బాగా దివ్యకు అడుగుతాడు కదా సేవ్ చేయాలంటే మాధురితో మాట్లాడినావు కదా ఒకసారి అడుగు అంటే ఆవిడ ఎందుకు అడుగుతుంది, నేను అడగనని చెప్పేస్తుంది. ఇప్పుడు నేను అడగానంటే ఇప్పుడు అడగాలంటే ఏదైనా అడిగవచ్చు దివ్య డైరెక్ట్గా, ఎటు అడుగుతున్నాడు ప్యాంపర్ చేస్తా ఉన్నాడు ఎవరికి అయితే రామురాధుడికి లేదా దివ్యకి ఎవరికొకరు హెల్ప్ చేయాలి సపోర్ట్ కావాలని. బట్ దివ్య అయితే నాకు అవసరమే లేదండి, నాకు ఇష్టమే లేదండి ససేమరా చెప్పేసింది. ఆ పిల్ల అయితే ఒప్పుకోదు, ఎందుకంటే ఆడియన్స్ ఓట్లతో ఎవరైనా ఉండాలనుకుంటారు కానీ ఆ ఎవిక్షన్ పాస్ ఏదైతే ఉందో ఆ పవర్తో ఉండాలని ఎవరు కూడా ఇష్టపడరు కదా. పోనీ పైగా దివ్యకి డైరెక్ట్గా వచ్చిందంటే కాదు, పోనీ భరణికి వచ్చిందంటే కాదు, ఆ మాధురి రాగానే దివ్యతను లొల్లి పెట్టుకున్న రచ్చరంబోలో చేసి ప్రధానంగా ఎవరినా టార్గెట్ చేసి పోక్ చేస్తుంటే నీ ఇచ్చే పవర్తో నేను ఉండాలని ఎందుకు అనుకుంటుంది ఆ అమ్మాయి, ఎట్టి పరిస్థితులు ఒప్పుకోదు. అసలు ఎందుకు మాధురికి ఆ పవర్ ఉంచుతారో పీకేస్తారో కూడా చూద్దాం, ఎందుకంటే ఆడియన్స్ కూడా అవసరం లేదని చెప్పేశారంట.
సరే ఆయేష కూడా ఈమెతో ఒకటే కాదు కదా, ఇంకా చాలా ఉంటాయి కదా, ఒక టాస్క్ ఒకటేనంటే అది వాస్తవం. సంజన అంటది కదా, ఏమో నాకు తెలియదేమంటే సంజనకి, ఎంఎన్ఎల్కి, ఆయేషకి ఫుల్ క్లారిటీ ఉంది. బిగ్ బాస్ హౌస్ అంటే టాస్కులు మాత్రమే కాదు, మిగతా అన్నీ చూస్తారని. అట్లాగే ఇక్కడ ఇమాన్యుయల్, సంజన భరణి గురించి, వాళ్ళ బ్యాచ్ గురించి మాట్లాడుతారు. లైవ్లో చాలాసేపు జరిగింది. నేను ఒక స్పెషల్ వీడియో కూడా అనలైజ్ చేసి చెప్పా. ఇది బ్రీఫ్గా చెప్పింది, ఇక్కడ చిన్నదే చూపించాడు కనుక. మొన్నటిదాకా కూతురు 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 అని ఇప్పుడు అనొద్దు అంటే సడన్గా ఎట్లా భరణి వచ్చి చెప్పాడని చెప్పి మాకు టైం పడుతుంది సడన్గా తనూజ్ అని పిలవాలంటే. బట్ మా బాండ్ కంటే మీదే పెద్దది, మరి ఆడియన్స్కి ఎట్లా అయిందని ఒక దీపు పొడిచినట్టు అన్నాడని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. వాస్తవానికి వీళ్ళ బాండ్ కంటే వాళ్ళది ఎక్కువ కేరింగు, ప్యాంపరింగు ప్రతి దశలు. ఇప్పుడు మీరు గమనిస్తే అంటారు మరి ఇమాన్యుయల్, సంజనాథ్ కూడా బాండే కదా, అమ్మ కొడుకు మరి ఇదేంటి అని. ఖచ్చితంగా ఉంది బాండ్, లేదని ఎవరు అనరు. మనం బిగ్ బాస్ షో చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. కాకపోతే ఆ సపోర్టింగ్, నా వెనక నువ్వు ఉండు, ప్రతి దశలో నా కోసం ఒక స్టాండ్, ఇవి లేవు. ఎవరి గేమ్ ఆడుకుంటూ వచ్చారు. అప్పటికి ఇమాన్యుయల్ నైట్ నేను లైవ్లో చెప్తాడు, ఆవిడ ప్రతి దశలో నాకు ఒక ఏమంటారు దాన్ని, ఒక మారల్ సపోర్ట్ లాగా, ఒక బ్యాక్ బోన్ లాగా ఉన్నా సరే ఎప్పుడు నేను హెల్ప్ చేయలే. ఆ వాటర్ టాస్క్లో మాత్రమే హెల్ప్ చేశాను. అప్పుడు కూడా చేయకపోతే ఇంకేం బాగుంటుంది, బాగోదు కదా అని చెప్పేసి ఆయన అంటాడు. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఆ బాండింగ్ కూడా, నేను మా అమ్మ కోసం కెప్టెన్సీ ఇచ్చేసాను, ఆవిడ ఎలిమినేట్ అయిపోయిందంటే బాగా ఏడ్చాను. మళ్ళీ ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడతో ఫ్రీగా ఉన్నాను. బట్ భరణి ఏంటి, ఆ ఫస్ట్ వరకు ఉన్న తనూజ్ అని వెంటనే 3వ వారంలో దివ్యరాగని టక్కన వదిలేశాడు కదా. అంతవరకు కూతురు ఆవిడని సైడ్ ట్రాక్లో పడేశాడు కదా. మరి ఆయనది జెన్యున్ బాండా, మనది జెన్యున్ బాండా అని తనూజ్తో అడుగుతాడు. మరి మీకేం, సంజనతో అడుగుతాడు. సో మీకేమనిపించింది, ఎవరిది జెన్యున్ బాండ్ అనిపించింది, ఎవరిది కాదు అనిపించింది కూడా ఒక మెసేజ్ పెట్టండి. అయితే ఇంకోటి ఏంటంటే సడన్గా ఎట్లా మానేస్తారు, ఇప్పుడు బాండ్స్ వాళ్ళు బ్యాడ్ అయిపోయిందని దానివల్ల పాజిటివ్ వస్తుంది, సింపతి వస్తుందో, లేకపోతే ఆడియన్స్తో కంప్లీట్గా ఒక మంచి జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేసాడు భరణి. రకరకాల స్ట్రాటజీలు, ఇది ఒక స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఫెయిల్ అయిపోయింది. సో అది ఆటోమేటిక్గా అదే పోతుంది. ఇప్పుడు సడన్గా మీదే పెద్ద బాండు, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, జోకులు వేసుకుంటూ ప్రాంకులు చేసుకుంటూ కూర్చొని తింటూ ఆడేసారు, గెలిచేశారు, వాళ్ళు అలాగని తినిపించుకున్నారని ఇప్పుడు ఏమో అరే మాదే పెద్దగా హైలైట్ అయిపోయిందా, మిగతా వాళ్ళది ఏం కాలేదా అని హైలైట్ చేయడానికి ట్రై చేస్తా. సడన్గా వీళ్ళదే పెద్ద బాండు, మాది కాదు, అసలు జనాలకి ఏం చూసారంటే అక్కడ కనిపించేదే చూస్తారు జనాలు. అందుకే ఇమాన్యుయల్ కూడా క్లారిటీ ఇచ్చేసాడంట, ఏదో జనాలు పెద్ద బాండ్ ఏదో చిన్న బాండ్ ఏదో జనాలు డిసైడ్ చేస్తారని అని చెప్పి. అట్లాగే 16 మందిలో ఉంటే మరి నాకు సపోర్ట్ చేస్తామంటే పవరాస్త్ర కోసం ఆయనకి నిన్నటి నుంచి టెన్షన్ స్టార్ట్ అయింది. అంటే నిన్నటి నుంచి అనేకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ వారం పైగా అందరూ కూడా ఉన్నారు కనుక, ఈ ఎవరితో ఈ బ్యాచ్ అంతా ఉన్నారు కదా నామినేషన్లో కూడా. అట్లాగే ఆ పవరాస్త్ర ఎవరి కోసం వాడతాడు ఆయనకు కూడా ఉంది కదా ఇమాన్యుయల్కి సంబంధించి కూడా. సో అది వాడతావా ఏంటి, దానికోసం టార్గెట్ పెట్టాడు అనే విషయం అయితే అర్థమైతే ఉంది ఆయనకి, అందువల్ల మాట్లాడతారు ఇక్కడ. సరే ఇంకా అందరూ ఒకవైపు ఉన్నా, నువ్వు ఒక్కడి వైపు ఉన్నా, నీ వైపు న్యాయం ఉంటే మాత్రం ఉంటానన్నా అది మంచిదేలే. ఇప్పుడు ఒకడు ఉన్నాడు అని చెప్పేసి సింపతి కంటే అతడి వైపు న్యాయం ఉందనుకోండి ఖచ్చితంగా సపోర్ట్ చేయొచ్చు. అదే విషయం చెప్పేశారంటే పవరాస్త్ర కోసం ఆయన ట్రై చేస్తాడని లెక్క. ఇక్కడ సంజన అంటది, ఆయన ఆల్రెడీ 12-13 వారాలకు వెళ్ళిపోయినట్టుగా మహాముదురు వేస్తాడు రూట్ మ్యాప్. మనం కూడా ఉండాలి, మనం సీరియస్గా తీసుకెళ్ళి మనం ఇంకా గేమ్ మొదలు పెట్టాలి, ఫ్లోలో వెళ్ళిపోదామని లెక్క. అంటే సంజనకు ఫస్ట్ నుంచి టార్గెట్ ఏంటి, 10 వారాలు ఉంటే చాలు, 10 వారాలు ఉంటే చాలు అనుకుంది. కానీ ఇప్పుడు ఆవిడలో కూడా కసి పెరుగుతుంది, జీలు పెరుగుతుంది. భరణి కంటే బెస్ట్గా ఉండాలి, భరణి కంటే ఒక వారం ఎక్కువ ఉంటే చాలు, టాప్ 3లో ఉండాలి, టాప్ 2లో ఉండాలి లెక్క. ఇక్కడే ఆవిడ స్ట్రాటజీ కూడా వేసింది లైవ్లో, మనకి ఇక్కడ చూడలేదు. కానీ నిఖిల్, గౌరవ్ కూడా చాలా మంచి వాళ్ళు, క్రిమినల్ మైండ్ అట్లాంటిది కాదు, చాలా జెంటిల్మెన్ బిహేవియర్ ఉంది. సో వాళ్ళను కూడా మనం టీంలో కలుపుకోవాలి. లేదంటే ఇప్పుడు వాళ్ళు భరణి వైపు వెళ్ళిపోయారు అనుకో, భరణి వెనక దివ్య వెనక తనూజ వెనక రాము వెనక సుమన్ శెట్టి, మళ్ళీ వీళ్ళందరితో పక్కన పెడితే తనూజ కోసం కళ్యాణ్, పెద్దగా 6-7 మందితో వాళ్ళ బ్యాచ్ ఉంది. ఇటు చూస్తే డిమోన్ అండ్ రీతు మాత్రమే ఉన్నారు, మన ఇద్దరమే ఉన్నాం కనుక ఆ ఇద్దరు అబ్బాయిలు కూడా మన వైపు సపోర్ట్ ఇస్తాం. అప్పుడు గేమ్ చేంజ్ అవుద్ది. మొత్తానికి వాళ్ళది ఒక పెద్ద గ్రూప్ ఉంది కాబట్టి మనం కూడా గ్రూప్ ఫామ్ చేద్దాం, వాళ్ళ అబ్బాయిలు ఇద్దరిని మన వైపు తిప్పుకుందాం, నువ్వు వెళ్ళి మెల్లిగా దుబ్బు వాళ్ళని లైన్లో పెట్టిన లెక్క కొడుకు గైడెన్స్ అయితే ఇస్తూ ఉంది. ఆ గ్రూప్ గేమ్లు ఆడారంటే ఎవరైనా పచ్చడైపోతారు. అలా ఆడకుండా ఇండివిజువల్గా ఇలా ఉంటేనే బెటర్. సో మరి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, భరణిని ఢీ కొట్టాలంటే మనకి పెద్ద ఫ్యామిలీ ఉండాలని లెక్క. అలాగే ఆయేష ఆ రీతుతో ఊరికే లొల్లి పెట్టుకుంటుంది కదా గిన్నెలు దోవడం కోసం, గొడవ నిన్న మొన్న ఏదో ఒకటి కెలికి నువ్వు వినవు. రెచ్చగొట్టడానికి ఆ దీర్ఘాలు తీసి రాగాలు తీసి పోగు చేసినట్టుగా అసలు గిన్నెలు దోముతుందా రీతుని దోముతుందా నాకు తెలియక అడుగుతున్నా. దెబ్బకి ఇవిడ హడలెత్తిపోయి బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకుంటుంది రీతు చౌదరి. ఏంద్రా నాయన ఇలా వాయించేస్తుంది చెప్పి లాయర్ డీమోన్ వచ్చాడు రీతు తరఫున వాదించడానికి. ఆయేష్ అసలే ఎలా కెలకాలి, ఎలా గిల్లాలి అనే దాంట్లో పిహెచ్డీ చేసినట్టు ఉంది ఆమె. ఇక డీమోన్ రాగానే అక్కడ తెలుగు రాదు కదా ఆయనకి అడిగాడు జస్ట్ మామూలుగా,
గర్ల్స్ టాపిక్ ఎందుకు, బాయ్స్ వాయిస్ ఎందుకని అంటే ఇది గర్ల్స్ మ్యాటర్ కాదు, హౌస్ మ్యాటర్. డీమోన్కి ఫస్ట్ టైం అంత కోపం వచ్చినట్టుంది. అంతకంటే పెద్ద మాట్లాడినప్పుడు కూడా ఆయన అంతలా రియాక్ట్ అవ్వలే. బట్ ఇప్పుడు మాత్రం నా బాధ అర్థం చేసుకున్నారా ఆయన. నేను ఇప్పుడు ఇక్కడ స్టాండ్ తీసుకోకపోతే, అడగకపోతే ఆ రీతు మళ్ళీ నన్ను వాయించేస్తుంది. మొన్న కూడా అయ్యింది కదా, ఆయన మార్నింగ్ కడిగిన వాళ్ళు ఎవరో సరిగ్గా కడగలేదు కనుక మార్నింగ్ కడిగిన వాళ్ళని పిలిస్తే నువ్వు నేనుండగా వాళ్ళని ఎందుకు పిలిచో, పైగా నేను కడగాల్సింది అయిపోయింది కదా, మళ్ళీ నాకే ఎందుకు, ఇటెల్లా దెబ్బ ఆయనకి, గోడ దెబ్బ చెంప దెబ్బ అనే మాదిరిగా రీతి వ్యవహారం ఉండదు కనుక ఆయన ఏదో షార్ట్ అవుట్ చేద్దామని ప్రయత్నం చేస్తే ఈ అమ్మాయి ఊరుకుండదు ఆయాష మళ్ళీ. గౌరవ్ సూపర్ రా, నువ్వు అవ్వాలరా కెప్తున్నారు, రెచ్చగొట్టేసాయి, ఆనందం ఏంటో అర్థం కావట్లే, ఎందుకు మధ్యలో దూరుతున్నావురా, మేము మాట్లాడితే నువ్వెందుకు వస్తున్నావు, మేము గర్ల్స్ మ్యాటర్ కదా, మేము చూసుకుంటాం కదా, నువ్వెందుకు వచ్చావు డీమోన్. అది కాదమ్మా, నా బాధ ఏంటమ్మా ఆయన చెప్పడానికి, లేదురా అయిపోయిందిరా నీ లైఫ్ అయిపోయిందిరా, పోరా పని చూసుకోరా. కెలకడంలో స్పెషలిస్ట్ లాగా ఉంది మాధురి, ఒక టైప్ ఆఫ్ కెలకడం అయితే ఈ ఆయేష ఇంకో టైపు, కావాలని వాంటెడ్లే లొల్లైతే పెట్టుకుంటాం, నాకు అర్థం అవుతూ ఉంది. ఆ ప్లేట్ వదిలేసిన తప్ప, ఓహో అవునా అందుకు వదిలేసిందా, నువ్వు అడుగుతావా, సరే చూస్తానైతే అది మాదిరిగా. ఆ తర్వాత రీతు మన ముగ్గురం కూర్చొని మాట్లాడుకుని షార్ట్ అవుట్ చేసుకుంటే బాగుంటుంది అంటే సుమన్, వద్దు రీతు ప్లీజ్ రీతు, మేము ముగ్గురు మాట్లాడుకుంటారా, మాట్లాడినట్టుగా ఉండదు, అది కయ్యానికి కాలు దూడంలాగా ఉంటుంది, వద్దు ఆయన కెప్టెన్ కదా, ఆయన కెప్టెన్సీకి ఎక్కడ మచ్చ వస్తుందని ఆయన భయం అయింది. అట్టగా అక్కడ సుమన్ చూసారా మాట్లాడినప్పుడు, మిమ్మల్ని ఎవరు కొడతారో, క్యూట్ ముద్దుగా అంటే ముద్దు పెడతారా అంటే వెంటనే వేసింది ఆయేష, ఆయనకి ఎవరు స్పేస్ ఇవ్వలేదురా, ఇప్పుడు చూపిస్తానట్రా కెప్టెన్ అయ్యాక. ఎమ్మాన్యుయల్ తొండ ముదురు ఓసర వీళ్ళు అయినట్టుగా, అన్న ఏందన్న సుమన్ అన్న ముద్దుల కోసం హింట్లు ఇస్తాను. సుమన్ మొత్తానికి కెప్టెన్ అయ్యాక కొత్త వైబ్ వచ్చింది, ఆయన వేసుకున్నాడు లైవ్లో కూడా, డ్రెస్ కొత్తది వేసాడు, పక్కన అమ్మాయి వచ్చింది, సుమన్ టైం వచ్చింది మొత్తానికి. ఈ వీక్ అంతా ఎంజాయ్ చేస్తారు ఫుల్గా. పైగా 2 వారాల నుంచి ఫుడ్ కూడా సఫిషియెంట్గా ఉంటుంది కదా, మంచి నచ్చిన ఫుడ్. ఇక నెక్స్ట్ వన్ వెయిట్ లిఫ్టింగ్ టాస్క్. ఫైనల్లీ 1 2 3 కర్రలు పెట్టి నిలబడి బ్యాగ్స్ మోయాలి, బ్యాలెన్స్ చేయాలి తనుజ సంచాలకు. అయితే ఆయేషి కామెంటరీ అనే కంటే ఇరిటేటింగ్గా అనిపించింది, ఫన్ నేమ్ క్రియేట్ అవ్వలేదు. కానీ సరే నిఖిల్ కాకూడదు అని బ్యాగ్స్ పెట్టిన వాళ్ళు ఎవరంటే దివ్య పెట్టింది, 1 సైడే పెట్టేసింది, ఆయేష వచ్చి 2 వైపులే పెడతాను బ్యాలెన్స్ చేసింది, కళ్యాణ్ వచ్చి పెట్టిన తర్వాత బ్యాలెన్స్ కాసుకోలేక పడిపోయినాయి బ్యాగ్స్. ఓకే, అతట ఎవరికి గౌరవ్ కూడా బ్యాగ్స్ పెట్టినాడు, సాయి పెట్టాడు, ఎంఎన్ఎల్కి ఒక బ్యాగ్ ఇస్తా ఒక బ్యాగ్ పెట్టాడు. అట్లాగే ఇక్కడ ఇంతకీ ఆ అమ్మాయి ఏం చెప్పిందని తర్వాత డిస్కషన్ కూడా పెట్టారు కదా ఆయేష. అది ఎపిసోడ్లో తక్కువ చూపించారు, లైవ్లో చాలాసేపు కష్టపడ్డారు. ఓకే, అయితే ఆయేష 2వ వైపు పెట్టి బ్యాలెన్స్ అంటే ఏదో నీకు ఫేవర్ చేస్తాను నేను ఉద్ధరించాను అన్నట్టు చెప్పింది, కానీ అది ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది, మినిమం కనీసం 4-5 కిలోలు ఒక్కొక్క బ్యాగ్ ఉంటుందేమో, కనీసం 4 కిలోలు ఉండొచ్చు బహుశా. ఆ 8 కిలోస్ బ్యాగ్స్ తెచ్చి పెట్టే బదులు పోను ఆయనకు ఒకటి ఈయనకొకటి పెట్టచ్చు కదా, పోనీ అప్పుడు పోను అనుకుంటే బ్యాలెన్స్ అనుకోవచ్చు, లేదా ఒకటి పెట్టినా బాగున్ను, అట్లా అటొకటి ఇటొకటి పెట్టినా కొంతైనా వర్క్ అవుట్ అయ్యేది. ఆయనకి రైట్ హ్యాండ్ ఒకటి లెఫ్ట్ హ్యాండ్, ఊరికే వెయిట్ అంతా ఆల్మోస్ట్ ఒక 8 కేజీలు తెచ్చి పెట్టేసి అప్పటికే ఆయనకి గౌరవతో పోల్చుకుంటే వెయిట్ ఎక్కువ ఉంది. అది అగెనెస్ట్గా పెట్టినట్టే, వెయిట్ అంత 8 కిలోలు అప్ టు నేను గెస్ట్ చేస్తున్నా అంత వెయిట్ పెట్టి అది బ్యాలెన్స్ ఎట్లా అవుతుంది, అగెనెస్ట్గా కదా. ఆయన తప్పించాలని కదా మెయిన్ టాస్క్, కాన్సెప్ట్ కూడా ఏంటి, ఎవరిని కెప్టెన్గా చూడకూడదు అనుకుంటున్నారో వాళ్ళకి బ్యాగ్స్ పెట్టమన్నారు, అంతే క్లియర్గా అర్థమవుతుంది. ఆవిడ మళ్ళీ ఎందుకు ఈ కవర్ డ్రైవ్, దెబ్బ కొట్టి వెన్న పూసినట్టు ఉంది అక్కడ. నువ్వు బ్యాగ్ పెట్టావంటే నువ్వు అవ్వకూడదని ఉద్దేశం కదా, అది 1 కిలో అవనే, 100 గ్రాములు అవనే, 4 కిలోలు అవనే, 5 కిలోలు అవనే. సో పెట్టేసి మళ్ళీ నేను బ్యాలెన్స్ పెట్టకపోయి ఉంటే బాగుండేది కదా, అదే ఇతనికి పెట్టుంటే కొద్దిగా వెయిట్ అని పెరిగి ఉండేది కదా, ఇతనికి వెయిట్ పెరిగి ఉండేది, అతనికి ఒక నువ్వు పెట్టిన 2 బ్యాగుల వల్ల చాలా బరువు తగ్గి ఉండేది కదా. కానీ ఊరికే చెప్పేసరికి ఆయనకు కూడా అర్థం కాలేదు, ఎందుకంటే ఆవిడ అంత నాగ్గా ఏదో ప్రేమగా బ్యాలెన్స్ కోసం అంటే అందుకే కన్ఫ్యూజ్ అయ్యాడు ఆయన తర్వాత. ఎందుకంటే ఆ తర్వాత అడుగుతాడు కదా సాయిని, ఏంటి ఆ అమ్మాయి నాకు సపోర్ట్ చేసిందో ఎగ్నెస్ట్గా చేసింది అంటే ఎగ్నెస్టే చేసింది, మనకైతే అర్థమవుతా ఉంది కదా. సో నిఖిల్తో అంటాడు ఆయన సాయి 70% నీకే సపోర్టు, కానీ తనుజ పిలిచిన ఆర్డర్ వల్ల వాళ్ళ నేమ్స్ ముందుకు రాలేదు, అందువల్ల అంతే తప్పని. వాస్తవానికి తనుజ కూడా తను ఏదో తప్పించాలని కూడా చేయలేదు. ఆయన కెప్టెన్ అయితే నాకు ఆ బాత్రూమ్కి మార్చారని ఆయన, బాబు ఈ అమ్మాయితో పర్లేకపోతాను మాధురితో భరించలేకపోతాను కూడా బతిమలు ఆడుకుంది, ఆవిడ ఫెయిర్గా చేసింది. అప్పటికి కళ్యాణ్ వచ్చి లైవ్లో ఏదో చెప్పబోయాడు, నువ్వు సంచాలకుగా నీకు అవకాశం వచ్చింది, నువ్వు అలా చేయి ఎలా చేయి అంటే ఏం చేసేది, సంచాలకుగా నేను ఫెయిర్గా చేయాలి, నువ్వే నాకు చెప్పక్కర్లేదంటే ఆయేష అక్కడ కూడా గరిచింది, నువ్వెళ్ళి చెప్పరా, ఆ అమ్మాయికి నోరు లేదా, ఆ అమ్మాయికి బ్రెయిన్ లేదా, నువ్వెందుకు దూరుతావు, నువ్వెందుకు చెబుతావని లైవ్లో కూడా ఎక్కేసింది. సో మరి పిలిచే ఆర్డర్ మరి ఆవిడ ఏం ప్లాన్ చేసుకుందో కానీ అట్లా వచ్చింటే వచ్చేదంట. సో అక్కడ సాయి చెప్తాడు, ఇక్కడ ఎవరిని నమ్మక నువ్వు, ఆయేష దెబ్బ కొట్టినట్టే నీకు, సో నేనైతే మీ ఇద్దరిని నమ్ముతా, గౌరవం అంటే నీకనే అంటే అదే అంటున్నాడు, నాకు బ్యాక్స్ వేసి సపోర్ట్ చేసిందా ఏంటి, ఎట్లా అవుతుంది, అది ఎగ్నెస్టే కదా అంటే ఎగ్నెస్టే మరి. సో ఆయన ఇది మాత్రం, సో మీ ఇద్దరిని నమ్ముతాను, నువ్వు ఇంకెవరిని నమ్మకు, ఫైర్ స్టోమ్ తప్ప అంటే నీకు చేద్దాం అనుకున్నారు కానీ ఈ సిచ్యువేషన్తో అయిపోయింది అది, మరి నెక్స్ట్ టైం మేము చూడాలి ఎట్లా వస్తుంది ఏంటో అని చెప్పేసి.
అయితే అందరికీ ఆసక్తికరమైన కాంబినేషన్ ఏంటంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎవరు గౌరవ్ అండ్ సుమన్ శెట్టి కాంబినేషన్ కెప్టెన్స్ ఎలా చేస్తారంటే ఫస్ట్ డెసిషనే సూపర్ డూపర్ హిట్ చేస్తారు. ఆయేషకి బెడ్ లేదు, ఆమెతో పాటు ముగ్గురు అమ్మాయిలు కలిపి మా కెప్టెన్ రూమ్లో పడుకొని మేము అక్కడ పడుకుంటాం. హైలైట్ పాయింట్ అది, భలేగా ఇచ్చారు. అది చాలా బాగా అనిపించింది నాకు. అందరికీ క్యూరియాసిటీ పెరిగిపోయింది, ఎలాంటి డెసిషన్స్ ఉంటే ఫస్టే సంథింగ్ స్పెషల్ అని మాదిరిగా ప్రూవ్ అయితే చేసుకున్నారు. సో రీతు ముచ్చటబడింది. మళ్ళీ వాళ్ళిద్దరు కలిపి ఫోటోలు వస్తే 7th వీక్ రీతు డీమన్ కలిపి ఫొటోస్ పెట్టాలంటే కెప్టెన్స్ అవ్వాలంట. సో మొత్తానికి ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపిస్తుంది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాటర్డే ఎపిసోడ్కి సంబంధించి చాలా అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ కలిపి జర్నలిస్ట్ షర్టీస్లో మనకి వీడియో అనలైజ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకండి.